ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశం కాబోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో మార్పులు చేర్పులపై ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించనుంది సర్కార్. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా కొత్త జిల్లాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల్లో మార్పులు చేర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొన్ని జిల్లాల స్వరూపం మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రజల అభిప్రాయాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. అందుకోసం ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుత జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ప్రజల నుంచి వినతులను స్వీకరించనుంది. జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పుల విషయంలో తగిన సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం నాడు మొదటిసారి సమావేశం కానుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ఆ 2 కొత్త జిల్లాలు ఏర్పడడం ఖాయం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. మరికొన్ని జిల్లాల పేర్ల మార్పుపైన చర్చ జరుగుతోంది. వాటిపై కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. గత ప్రభుత్వం పద్ధతి లేకుండా జిల్లాలను విభజించిందని కూటమి ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రంకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయి. మొత్తంగా జిల్లా, మండల, గ్రామాల పేర్లను మార్చాలంటూ, వాటి సరిహద్దులు మార్చాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకున్నారు. ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపేందుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాలని, మరికొన్ని చోట్ల తమను పాత జిల్లాలోనే కొనసాగించాలని ప్రజల నుంచి డిమాండ్లు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను హెడ్ క్వార్టర్ గా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రం చేసింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురం జిల్లా కేంద్రంగా ఉండాలి అనే డిమాండ్ ఉంది. సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. డిసెంబర్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. కొన్ని జిల్లాల పేర్లు మారే అవకాశం కూడా ఉంది. డివిజన్లు, మండలాల విభజనతో పాటు జిల్లాలు పెరగడంతో పాలన సౌకర్యవంతంగా మారాలి. కానీ కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు జిల్లా, మండల, గ్రామాల పేర్ల మార్పు, సరిహద్దుల మార్పుపై వారి వినతులను సచివాలయంలోని జీవోఎంకు సమర్పించే అవకాశం కల్పించింది ప్రభుత్వం.